రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. ఈసారి రెపో రేట్లో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నిర్వహించిన తొలి ద్వైమాసిక సమీక్ష ఇదే. ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో కూడా ఈ వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచిన సంగతి తెలుసు. అయితే గతేడాది మాత్రం వీటిని పలుమార్లు సవరించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ఆ తర్వాత డిసెంబర్లో మరో 0.5% తగ్గించింది. దీంతో గతేడాది మొత్తంగా రెపో రేటు 1.25% వరకు దిగొచ్చింది. ఇక ఆర్బీఐ ప్రస్తుత నిర్ణయం ప్రకారం రెపో రేటు 5.25%గా ఉండగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 5% వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 5.5% వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆర్బీఐ తన పాలసీ వైఖరిని న్యూట్రల్ గా కొనసాగిస్తోంది. దీనివల్ల అటు ఆర్థిక వృద్ధికి మద్దతు ఇస్తూనే ఇటు ఇన్ఫ్లేషన్ ని అదుపులో ఉంచడానికి సమతుల్యత దెబ్బతినకుండా జాగ్రత్త వహించింది. 2025 సంవత్సరంలో మొత్తం 125 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లలో కోత విధించిన ఆర్బీఐ ఇప్పుడు మాత్రం అప్రమత్తతకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇన్ఫ్లేషన్ అంశంపై గవర్నర్ మల్హోత్రా కీలక కామెంట్స్ చేశారు. 2026-27 ఆర్థిక ఏడాదికి ఇన్ఫ్లేషన్ 4.6%గా నమోదు కావచ్చని అంచనా వేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ లో తలెత్తుతున్న ఆటంకాలు ఇన్ఫ్లేషన్ పై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని హెచ్చరించారు. సరఫరాలో ఇబ్బందులు ఎక్కువ రోజులు కొనసాగితే అవి డిమాండ్ సైడ్ ఒత్తిళ్లకు దారితీస్తాయని, అందుకే నిరంతర పర్యవేక్షణ అవసరమని అన్నారు. ముఖ్యంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వాణిజ్య అనిశ్చితి వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపకుండా ముందస్తు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. చమురు గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపించింది. ఈ క్రమంలోనే వంట గ్యాస్ ధరలు, ఏటీఎఫ్ ధరలు, ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలు వంటివి పెరిగాయి. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడంతో ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. దీంతో ఈసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందని అంతా భావించారు. అయితే అలా జరగలేదు. మరోసారి రెపో రేట్లను స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటిస్తే లోన్లు తీసుకునేవారు ఊపిరి పీల్చుకుంటున్నారు.